వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను సింధూర. సంతానలేమితో బాధపడుతున్నారా? ఐవీఎఫ్ అంటే ఏంటి? ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తారు? సంతానలేమితో బాధపడుతున్న వారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉపయోగపడుతుంది? ఇలా మనకున్న ఎన్నో రకాల సందేహాలను గురించి సవివరంగా తెలియచేయడానికి 49 హాస్పిటల్స్ డాక్టర్ శ్రావ్య గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్తే అండి. మ్యామ్, అసలు చెప్పండి, ఇన్ఫర్టిలిటీకి మేల్లో కానీ ఫీమేల్లో కానీ అసలు మెయిన్ రీజన్ ఏంటి? అసలు సంతానలేమి సమస్యకి మనము మగవాళ్ళల్లో ఆడవాళ్ళలో ఒక్క మెయిన్ రీజన్ అన్నట్టు చెప్పలేము. చూసిన వరకు ఏంటి అంటే ఆడవాళ్ళల్లో కామన్గా ఈ మధ్యకాలం చూసే పేషెంట్స్ని చూస్తే ఒకటి వాళ్ళకి ఓవ్యులేషన్ అంటే అండాశయాల నుంచి ఎగ్ రిలీజ్ అయ్యే దాంట్లో సమస్యలు చూస్తూ ఉంటాం. అది పీసీఓఎస్ వల్ల కానీ లేదా అండాశయాల్లో ఎగ్ నంబర్స్ తగ్గిపోవటం వల్ల కానీ. రెండవది గర్భసంచిలో సమస్యలు అండ్ మూడవది ట్యూబ్స్లో సమస్యలు అంటే ట్యూబ్స్లో బ్లాకేజీలు ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్లో బ్లాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాం. మగవాళ్ళలో మెయిన్గా ఏంటి అంటే ఇప్పుడు ఈ మధ్య కాలం మనం చూస్తుంటే ఇంతకుముందు ఒక 30% వరకు కేసెస్ మగవాళ్ళ రిలేటెడ్ కారణాలు చూసేవాళ్ళం. ఈ మధ్య ఒక 40 నుంచి 50% కేసెస్లో మగవాళ్ళకు కూడా సమస్యలు చూస్తున్నాం. దానికి మెయిన్గా ఏంటి అంటే ప్రాబబ్లీ మన వాతావరణం మన జీవన శైలి మారటంతో కూడా అయి ఉండొచ్చు. ఒబేసిటీ అంటే ఉబ్బకాయం పెరగటంతో వీర్యకణాల కౌంట్ తగ్గటం కదలికలు తగ్గటం చూస్తూ ఉంటాం. దాంతోపాటు వాళ్ళ వృత్తి అంటే ఆక్యుపేషన్ రిలేటెడ్లో చూస్తే కూడా హీట్ ఎక్స్పోజర్ కెమికల్ ఎక్స్పోజర్స్ వల్ల కూడా వాళ్ళకి కౌంటు వీర్యకణాల కదలికలు తగ్గటం అనేది ఈ మధ్యకాలం ఎక్కువగా చూస్తున్నాం. డాక్టర్, అలాగే పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అని అంటున్నారు. ఆ ప్రాబ్లంతో ఎవరైతే సఫర్ అవుతారో అంటే వాళ్ళందరూ కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలి అని అంటారా? పీసీఓఎస్ అనేది ఒక సిండ్రోమ్. నార్మల్గా ఆడవాళ్ళకి ఇప్పుడు డేట్లు అనేది నెల ఒక 28 నుంచి 35 రోజుల్లోపు వస్తే టైంకి వచ్చినట్టు. ఈ నెలసరి ముందు రావటము లేదా లేట్ కావటం అంటే ఇర్రెగ్యులర్గా రావటం, దాంతోపాటు మేల్ హార్మోన్ ఎక్సెస్ అంటే ఈ ఆండ్రోజన్ లెవెల్స్ ఎక్సెస్ అవ్వటం వల్ల ముఖాన పింపుల్స్ రావటం అంటే యాక్నీ ఎక్కువగా రావటం, బాడీ మీద ఫేస్ మీద హెయిర్ అనేది ఎక్కువగా గ్రో అవ్వటం అండ్ దీంతోపాటు వాళ్ళకి మనం టెస్ట్ చేస్తే కూడా ఈ హైపర్ ఆండ్రోజనిజం ఉండటం అండ్ మనం స్కాన్లో చూస్తే అండాశయాల్లో నీటి బుడగల్లా కనిపిస్తాయి. ఈ ఎగ్ నెంబర్సే ఎక్కువగా ఉంటాయి. నార్మల్గా 8 నుంచి 10 వరకు ఎగ్స్ చూస్తాం, బట్ ఫాలికల్స్ అనేది మనకి 20 వరకు ఫాలికల్స్ చూస్తూ ఉంటాం. దీన్ని పీసీఓఎస్ అంటాం. సో ఈ పీసీఓఎస్ సమస్యతో బాధపడే వాళ్ళకి సిమ్టమ్స్ అనేది మనకి పెళ్ళి కాకముందు అంటే పెద్ద మనిషి అయినప్పటి నుంచి ఇర్రెగ్యులర్ సైకిల్స్ నుంచి చూసి పెళ్ళైన తర్వాత అంటే పిల్లలకి ప్లాన్ చేసేటప్పుడు సంతానలేమి సమస్యలు అండ్ తర్వాత మిడిల్ ఏజ్లో వాళ్ళకి బీపీ షుగర్ అనేది త్వరగా రావటం, హార్ట్ ప్రాబ్లమ్స్ స్ట్రోక్ అనేది కూడా వచ్చే రిస్క్ ఎక్కువ అవ్వటం అండ్ వీటితో పాటు ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భసంచిలో క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా పీసీఓఎస్ సమస్యతో బాధపడే ఆడవాళ్ళకి పెరుగుతుంది. దీనంతటికీ కారణం ఏంటి అంటే బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్స్. అది ఉట్టి బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఈ హార్మోన్సే కాకుండా ఇన్సులిన్ అంటే మనం తినే ఆహారాన్ని మెటబలైజ్ చేయని ఇన్సులిన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇన్సులిన్ హార్మోన్ రెసిస్టెన్స్ కూడా పీసీఓఎస్ వాళ్ళల్లో ఉంటుంది. సో అండ్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు చూసుకుంటే వీళ్ళల్లో మనకి ఇన్ఫర్టిలిటీ సంతానలేమి సమస్య ఒక 30 నుంచి 40% మంది వరకు చూస్తాం. బట్ ఖచ్చితంగా పీసీఓఎస్ ఉంటే సంతానలేమి ఉండాలని లేదు. పీసీఓఎస్ సమస్య ఉండి కూడా న్యాచురల్గా కన్సీవ్ అయ్యే వాళ్ళు ఉంటారు. డాక్టర్, అలాగే ఇందాక ట్యూబల్ బ్లాక్స్ అని అన్నారు. అసలు ట్యూబల్ బ్లాక్ అయింది అని ఎలా డయాగ్నోస్ చేయాలి? అసలు ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఎందుకు అవుతాయి? అసలు ట్యూబల్ బ్లాక్స్కి ప్రథమ కారణం ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్. సో మనకి ఆడవాళ్ళకి కింద నుంచి అంటే వెజైనల్ దగ్గర ఏరియా నుంచి ఇన్ఫెక్షన్స్ అనేది స్ప్రెడ్ అయ్యి గర్భసంచి ట్యూబ్స్కి పాకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ మన దేశంలో టీబీ క్షయవ్యాధి ఇన్సిడెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఈ టీబీ ఇన్ఫెక్షన్ అనేది సబ్ క్లినికల్ అంటే మనకి బయటపడి ట్రీట్మెంట్ తీసుకోకపోయినా ప్రీవియస్ టీబీ ఎప్పుడో ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయి ఉండొచ్చు, బట్ దాని సీక్వెలే అనేది ట్యూబ్స్లో ఉండిపోవచ్చు. సో టీబీతో పాటు గొనోరియా క్లమిడియా ఇన్ఫెక్షన్స్ కూడా కామన్. ఇవే కాకుండా ట్యూబల్ సమస్యలకి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఎండోమెట్రియోసిస్. సో ఈ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడే వాళ్ళకు కూడా ట్యూబల్ ఫంక్షన్ అంటే ట్యూబ్స్ పనిచేసే తత్వం అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ ఎండోమెట్రియోసిస్ ఇన్ఫెక్షన్స్ అనేది ట్యూబల్ సమస్యలకి మెయిన్ కారణం. అండ్ ఈ ట్యూబల్ సమస్యలు మనకి ఉన్నాయా లేదా అనేది మనకి ఎటువంటి సిమ్టమ్స్ అనేది ఉండదు. అంటే మీకు కడుపులో నొప్పి రావటం లేదా పీరియడ్స్ అప్పుడు పెయిన్ ఆర్ బ్లీడింగ్ వాటన్నిటికీ ట్యూబల్ సమస్యలకి సంబంధం లేదు. మనకు ఉండే ఒక సిమ్టమ్ ఏంటి అంటే ఆడవాళ్ళు కామన్గా
రిపీటెడ్గా మీకు తెల్లబట్ట ఎక్కువగా అవుతుంది, అంటే వైట్ డిశ్చార్జ్ అనేది కామన్గా ఎక్కువ సార్లు ఇన్ఫెక్షన్లో చూస్తున్నాము అంటే వీళ్ళకి ట్యూబల్ సమస్యలు ఉండే అవకాశం ఉంది అని సస్పెక్ట్ చేస్తాం. సో వన్స్ సస్పెక్ట్ చేసినా లేదా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు మనం ట్యూబ్స్ టెస్ట్ చేస్తాం. సో ఈ టెస్టింగ్ పద్ధతులు మెయిన్గా 2 రకాలు. ఒకటి ఏంటి, సింపుల్ టెస్ట్ హెచ్ఎస్జి లేదా ఎస్ఐఎస్ అంటాం. హెచ్ఎస్జి ఆర్ ఎస్ఐఎస్ ఏంటంటే మనం కింద నుంచి గర్భసంచి కింద భాగం నుంచి డై కానీ నార్మల్ సెలైన్ కానీ ఇచ్చి ఎక్స్రే కానీ స్కాన్ కానీ తీసి ఈ ట్యూబ్స్లోంచి ఈ డై ఎలా ఫ్లో అవుతుంది లేదా సెలైన్ ఎలా ఫ్లో అవుతుంది అనేది చూస్తాం. సో ఇది ఒక సింపుల్ టెస్ట్, మీకు పీరియడ్ వచ్చిన 9వ రోజు నుంచి 12వ రోజు మధ్యలో చేస్తాము. సో దీని ద్వారా మనకి ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. బట్ ఈ టెస్ట్ ఏంటి అంటే ఒక ప్రిలిమినరీ టెస్ట్ లాగా, దీని నుంచి మనకి ఒక 50 నుంచి 60% వరకే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఖచ్చితంగా బ్లాక్ ఎక్కడుంది ఉంటే అది బ్లాకేనా లేదా పేషెంట్ నొప్పి వల్ల గట్టిగా పట్టుకోవటం వల్ల మనకి బ్లాక్ లాగా అనిపిస్తుందా అనేది క్లియర్గా తెలియదు. సో మనకి కన్ఫర్మేటరీ టెస్ట్ ఏంటి అంటే లాప్రోస్కోపీ. ఈ లాప్రోస్కోపీ పద్ధతిని మనం కీ హోల్ సర్జరీ అని కూడా అంటాం. సో పొట్ట మీద ఒక చిన్న ఘాటు 1 సెంటీమీటర్ కన్నా చిన్న ఘాటు పెట్టి ఒక పెన్ సైజ్ టెలిస్కోప్ని గర్భసంచిలోకి పెట్టి చూస్తాం లోపలికి, అంటే పైనుంచి పొట్ట మీద నుంచి. సో గర్భసంచి పక్కన ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అండ్ ట్యూబ్స్లోకి మనం మళ్ళీ కింద నుంచి డై ఇచ్చి ఎలా ఫ్లో అవుతుంది, ట్యూబల్ ఫంక్షన్ ఎలా ఉంది అండ్ ఈ ట్యూబ్స్ అండాశయాలు దగ్గరగా ఉన్నాయా లేదా. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఈ లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా తెలుస్తుంది. సో ట్యూబల్ బ్లాక్స్ ఉన్నది మనకి ప్రిలిమినరీ టెస్ట్లో ఒక సస్పిషన్ వస్తే దెన్ డెఫినెట్లీ కన్ఫర్మేటరీ టెస్ట్ కింద లాప్రోస్కోపీ అడ్వైజ్ చేస్తాం. డాక్టర్, ఎవరైతే కపుల్ మీ దగ్గరికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో సఫర్ అవుతూ వచ్చారో అంటే వాళ్ళకి ఫస్ట్ అప్రోచ్గా మీరు ఎలాంటి ట్రీట్మెంట్ వాళ్ళకి అందిస్తారు అండ్ అలాగే ఎలాంటి టెస్ట్ వాళ్ళకి చేస్తారు? సో ఒక కపుల్ సంతానలేమి సమస్యతో మనల్ని అప్రోచ్ అయితే మనం ఫస్ట్ చూసేది ఏంటి అంటే ఒక 3 బేసిక్ టెస్టులు చూస్తాం. మగవాళ్ళ వరకు చూసేది ఒకటి వీర్యకణాల టెస్ట్. ఆడవాళ్ళకి మనం చూసేది ఏంటి, ఈ కపుల్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం తీసుకునేది డీటెయిల్డ్ హిస్టరీ, అంటే వాళ్ళ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది, పీరియడ్స్ రెగ్యులర్గా ఉందా, ఎన్నిసార్లు కలుస్తారు, అన్ని డీటెయిల్డ్ హిస్టరీ తీసి ఎగ్జామిన్ చేస్తాం. ఇందులో ఏం సమస్య బయటపడినప్పుడు మనం చూసేది మగవాళ్ళది వీర్యకణాల టెస్ట్, ఆడవాళ్ళది ఒక బేసిక్ పెల్విక్ స్కాన్ అంటాం, అంటే గర్భసంచి అండాశయాలు ఎలా ఉన్నాయనేది స్కాన్ చేస్తాం. ఇదే కాకుండా ట్యూబల్ పేటెన్సీ టెస్ట్, ఇందాక డిస్కస్ చేసినట్టు ట్యూబల్ టెస్ట్ కూడా ఒక ఇంపార్టెంట్ టెస్ట్. సో ఈ 3 నుంచి మనకు ఒక ప్రిలిమినరీ డయాగ్నోసిస్, అంటే వాళ్ళకి ఎందువల్ల ప్రాబ్లమ్స్ ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది. సో ఈ ఐడియాని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ మనకి అన్ని టెస్టులు నార్మల్ ఉన్నాయి, వాళ్ళు ఇప్పటికీ ట్రై చేసి ఓన్లీ 6 నెలలే అయిందనుకోండి, వాళ్ళకి కపుల్కి రీఅష్యూర్ చేసి ఇంకొక 6 నెలలు న్యాచురల్గా ట్రై చేయమని పంపిస్తాం. బట్ ఒకవేళ వాళ్ళకి వయసు ఎక్కువగా ఉండి లేదా ఎగ్ నెంబర్స్ తగ్గుతున్నాయి, అట్లా ఏమైనా సమస్యలు కనిపించినా, వీర్యకణాల కౌంట్లో సమస్యలు కనిపించినా వాటికి తగ్గ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఒక కపుల్ వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ న్యాచురల్ నుంచే వెళ్ళాలని లేదు. ఇప్పుడు కొంతమంది వస్తారు, చూసినప్పుడు వాళ్ళకి అన్నీ బాగానే ఉంటాయి, మగవాళ్ళ వీర్యకణాలు కౌంట్ చేసినప్పుడు అది 0 కౌంట్ కనిపిస్తుంది. సో వాళ్ళకి మనం అసలు కౌంట్ 0 ఎందుకు ఉంది అనేది టెస్ట్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమంది అన్నీ బాగానే ఉంటాయి, అప్పుడు వాళ్ళకి సింపుల్ మందులు ఇవ్వచ్చు. అండ్ కొంతమంది పీసీఓడి సమస్య ఉండి బాగా ఒబీస్ ఉంటారు, సో వాళ్ళు బరువు తగ్గితే వాళ్ళకి న్యాచురల్ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఒక కపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి స్పెసిఫిక్, అంటే వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే డాక్టర్, ఇప్పుడు ఫీమేల్లో కావచ్చు మేల్లో కావచ్చు, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఎంతవరకు రీజన్ అయి ఉంటుంది అంటే ఇన్ఫర్టిలిటీకి? అంటే ఇప్పుడు మేల్కి వచ్చేసి వాళ్ళు ఆల్కహాల్ కన్సంప్షన్ కావచ్చు, లేదంటే స్మోక్ కావచ్చు, లేకపోతే ఫీమేల్లో వచ్చేసి ఇంకా అదర్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా. సో ఓవరాల్గా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎంతవరకు రీజన్ అవుతుంది? హెల్త్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్, స్పెషల్లీ ఫర్టిలిటీ ఆర్ సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళకి. ఎందుకు అంటే ఇప్పుడు మగవాళ్ళకి మనం తీసుకుంటే వీర్యకణాల కౌంటు కదలికలకి ఈ వీర్యకణాలకి ఒక పర్టికులర్ షేప్ ఉంటుంది అండ్ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి, డిఎన్ఏ. సో ఈ డిఎన్ఏ అనేది చాలా ఫ్రెజైల్గా ఉంటుంది, అంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో మగవాళ్ళకి ఆల్కహాల్ స్మోకింగ్ ఎక్కువ ఉన్నా కూడా ఈ డిఎన్ఏ డ్యామేజ్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీనివల్ల సంతానం లేమి సమస్య, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన అబార్షన్స్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.
అండ్ అలాగే ఒబేసిటీ అంటే మనం సెడెంటరీ ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అండ్ ఫుడ్ కూడా మనం తీసుకునేది హెల్దీ ఫుడ్స్ తీసుకోకుండా ఫ్రూట్స్ వెజిటబుల్స్ అవి తీసుకోకుండా ఉన్నా కూడా డెఫినెట్లీ మన కాలర్ ఉన్నారు మంజుల గారు నెల్లూరు నుంచి. హలో 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 నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నాకు అది సెకండ్ టైం అబార్షన్ అయ్యాయి మేడం. ఓకే, ఎన్నో నెలలో అబార్షన్ అయిందిమా? మొన్న మార్చిలో అబార్షన్ అయింది మేడం, మార్చి 13th. ఓకే, అది 1 month 1 week తర్వాత డేట్ అయినా మేడం. ఓకే, ఇప్పుడు సెకండ్ మంత్ 1 week అయినాక ఈరోజు మార్నింగ్ అంటే లైట్గా చూపించి ఇంకా అవ్వలేదు మేడం, ఎందుకని? ఓకే, మీకు అబార్షన్ అయిన తర్వాత ఒక్కొక్కసారి ఒక 6 వారాలు 8 వారాల వరకు పీరియడ్ లేట్గా రావచ్చు. అండ్ ఫస్ట్ పీరియడ్ అనేది కొద్దిగా బ్లీడింగ్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. సో మీకు ఒకవేళ బ్లీడింగ్ సరిగ్గా లేదు అంటే ఒకసారి ఫస్ట్ మొదట ఏంటంటే ఒకసారి మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి. ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగటివ్ ఉంది అంటే వెయిట్ చేయండి, ఇంకొక 2 వారాల వరకు చూస్తే మీకు బ్లీడింగ్ అయిపోవచ్చు. అబార్షన్ అయిన తర్వాత బాడీలో కొన్నిసార్లు మనకి హార్మోన్ డిస్టర్బెన్సెస్ వల్ల నెలసరి అనేది ఫస్ట్ 2 cycles వరకు కొద్దిగా ఇర్రెగ్యులర్ అయ్యి తర్వాత నార్మల్ అయిపోద్ది. డాక్టర్ ఇప్పుడు ఎలాగో కాల్ వచ్చింది కాబట్టి అంటే ఒకసారి అబార్షన్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీకి అంటే టైం పడుతుందా? ఐడియల్గా ఒకసారి అబార్షన్ అయిన తర్వాత మనం ఆడవాళ్ళకి వాళ్ళ బాడీ రికవర్ అవ్వను గ్యాప్ ఇస్తే బెటర్ అనే అడ్వైస్ చేస్తాం. వెంటనే ప్రెగ్నెన్సీ క్యారీ చేయను గర్భసంచికి కూడా సమస్య అవుద్ది. సో యూజువల్లీ మనకి చూసుకునేది ఏంటి అంటే ఎన్నో నెలలో అబార్షన్ అయింది అనేది ఇంపార్టెంట్. ఒక 3 months లోపు అబార్షన్ అయితే మినిమం 3 months గ్యాప్ ఇస్తే బెటర్. ఇంకా లేట్ అబార్షన్స్ అయినప్పుడు 6 months to 1 year గ్యాప్ ఇవ్వమంటాం. డాక్టర్ కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటుంటారు. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే భార్యాభర్తకి మనం టెస్టులు చేసినప్పుడు సంతానలేమి సమస్యతో వచ్చి టెస్ట్లు అన్నీ నార్మల్గా ఉండి అంటే వాళ్ళకి ఎగ్ రిలీజ్లో సమస్యలు లేవు, ట్యూబ్స్ బాగానే ఉన్నాయి అండ్ మగవాళ్ళ వీర్యకణాలు బాగానే ఉండి బట్ ప్రెగ్నెన్సీ నిలబట్లేదు అనుకో, దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ మీనింగ్ ఏంటి అంటే మనకి కాజ్ అనేది డైరెక్ట్ టెస్ట్లలో తెలియట్లేదు, అది మైక్రోస్కోపిక్ లెవెల్ అంటే సూక్ష్మంగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఒకటి ఆడవాళ్ళ ఎగ్ క్వాలిటీతో సమస్యలు ఉండొచ్చు. ఆడవాళ్ళకి మనం స్కాన్ చేసినప్పుడు ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయి, ఈ ఫాలికల్ ఏ సైజ్ వరకు వెళ్తుంది ఎలా ఉంది అనేది తెలుస్తుంది, కానీ లోపల విడుదల అవుతున్న ఎగ్ క్వాలిటీ ఎలా ఉందో మనకి స్కాన్లో తెలియదు అండ్ ఏ బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా ప్రిడిక్ట్ చేయలేము. ఒక ప్రిడిక్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏజ్, వయసు పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గుద్ది అనేది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. అట్లే మనకి ఎగ్ క్వాలిటీనే కాకుండా ట్యూబ్స్ పనిచేసే తత్వంలో కూడా అంటే ట్యూబ్స్ ఓపెనే ఉండొచ్చు బట్ వాటి ఫంక్షనింగ్ కెపాసిటీ అంటే పనిచేసే తత్వం తక్కువ ఉండొచ్చు. లేదా మగవాళ్ళ వీర్యకణాలు బాగానే ఉన్నాయి, అవి వెళ్ళి ఎగ్ను ఫర్టిలైజ్ చేసే కెపాసిటీ తక్కువ ఉండొచ్చు. లేదా ఒక్కొక్కసారి బేబీ బాగానే తయారవుతుంది బట్ వచ్చి గర్భసంచిలో అతకటం అంటే ఇంప్లాంటేషన్ స్టెప్ దగ్గర ప్రాబ్లం అవుతూ ఉండొచ్చు. సో ఈ స్టెప్స్ని మనం మానిటర్ చేసి టెస్ట్ చేయడానికి ఒక పర్టికులర్ టెస్ట్ లాగా ఉండదు. సో అందుకని వీళ్ళని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీగా గ్రూప్ చేస్తాం. సో ఇలాంటి ఉన్న కపుల్స్కి మనం ఇచ్చే ఆఫర్ స్టడీస్ ప్రకారం అంటే ఎవిడెన్స్ ప్రపంచం మొత్తం డేటా కలెక్ట్ చేసి చూసిన దాని ప్రకారం ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ ఐయుఐ ఇస్తాం. ఒకవేళ వాళ్ళకి ఏజ్ చిన్నగా ఉండి మ్యారేజ్ అయ్యి తక్కువ సంవత్సరాలు అయిందనుకో ఐయుఐ అంటే వీర్యకణాలు జస్ట్ తీసి ప్రాసెస్ చేసి గర్భసంచిలో వేసే పద్ధతి. సో ఐయుఐతో కూడా కాని వాళ్ళకి లేదా వయసు ఎక్కువ ఉండే ఆడవాళ్ళకి లేదా మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుందనుకో అప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ఐవీఎఫ్ ఆప్షన్ ఇస్తాం. సో ఈ ఐవీఎఫ్లో మనం ఎగ్స్ బయటకు తీసేసి ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎంబ్రియోస్ని బయట తయారు చేసి ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి మనకి సక్సెస్ రేట్స్ అనేది 50 to 60% వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఐవీఎఫ్ అనేది టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. నార్మల్గా మనము అండాశయాల నుంచి విడుదలైన ఎగ్ గర్భసంచి పక్కన ట్యూబ్స్లో ఫర్టిలైజ్ అవుద్ది, అక్కడ తయారైన బేబీ రోల్ అయ్యి వచ్చి గర్భసంచిలో అతుక్కుంటుంది. ఇది అందరికీ జరిగే ప్రాసెస్. సో ఈ ఐవీఎఫ్ పద్ధతిలో మనం చేసేది ఏంటి అంటే అండాశయాల్లో ఎగ్ నంబర్స్ 1కి బదులు ఎన్ని ఎగ్స్ ఉంటే అన్ని పెరగటానికి ఇంజెక్షన్స్ ఇచ్చి ఈ ఎగ్స్ బయటకు తీసి ఎగ్ స్పర్మ్ కలిపి ఎంబ్రియో తయారైన తర్వాత
తయారైన బేబీని డైరెక్ట్ గర్భసంచిలో కింద నుంచి పైకి పెడతాం. సో ఈ పద్ధతిలో మనం ట్యూబ్స్ని బైపాస్ చేస్తున్నట్టు. సో ఈ ఐవీఎఫ్ పద్ధతి ఫస్ట్ కనుక్కున్నది ట్యూబ్స్ సమస్యలు ఉన్న వాళ్ళకి, అంటే ఎవరికైతే ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఉండి బ్లాక్స్ ఉన్నాయో ఈ ఐవీఎఫ్ ట్యూబ్స్ని బైపాస్ చేయడం కనిపెట్టిన పద్ధతి. బట్ ఇప్పుడు కాలంలో మనం ఉట్టి ట్యూబల్ సమస్యలే కాకుండా ఎవరికైతే న్యాచురల్గా అవ్వట్లేదు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి, లేదా మగవాళ్ళకి వీర్యకణాల కౌంటు కదలికలు చాలా తక్కువ ఉన్నాయి, వాళ్ళకి న్యాచురల్గా ఐయుఐలో అయ్యే అవకాశం లేదు అన్న వాళ్ళకి, అండ్ ఇవే కాకుండా పీసీఓడి ఎండోమెట్రియాసిస్ సమస్యలు బాధపడి న్యాచురల్గా ఇండక్షన్ మందులు ఇచ్చినా అవ్వకపోతే వీళ్ళందరికీ కూడా మనం ఈ ఐవీఎఫ్ పద్ధతి అడ్వైజ్ చేస్తున్నాం. డాక్టర్ ఒక కాలర్ ఉన్నారు, అనిల్ గారు ఏలూరు నుంచి. హలో హలో నమస్తే. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. మా ఫ్రెండ్ ఉన్నాడు మేడం. ఓకే. బాబు పుట్టి చనిపోయాడు మేడం 6 months కి. మీ వాయిస్ క్లియర్గా రావట్లేదండి. వాళ్ళకి బాబు పుట్టి చనిపోయాడు మేడం. ఓకే ఓకే, బాబు పుట్టి చనిపోయారు. అమ్మాయికి సిజేరియన్ అయిపోయింది మేడం. ఓకే. పిల్లలు లేకుండా ఆపరేషన్ కూడా చేశారా అండి? చేసేసారు మేడం. 2 babies పుట్టిన తర్వాత ఆపరేషన్ చేశారు. ఓకే. మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా బేబీ పుట్టడానికి? వాళ్ళకి ముందు సిజేరియన్ డెలివరీలో ట్యూబ్స్ ఆపరేషన్ కూడా చేశారా అండి? చేశారు మేడం. ఓకే. ట్యూబ్ ఆపరేషన్ చేసి ఒకవేళ పిల్లలు లేకుండా స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేసినా మనకి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ట్యూబల్ రీకెనలైజేషన్ అంటాం, అంటే ఈ ట్యూబ్స్ని మొత్తం మళ్ళీ రీఅటాచ్ చేసే సర్జరీ ఒకటి ఉంటుందండి. లేదా ఇంకొక పద్ధతి ఐవీఎఫ్, ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు ఈ ట్యూబ్స్ని బైపాస్ చేసే పద్ధతి ఐవీఎఫ్. సో వాళ్ళకి మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే సిజేరియన్ టైంలో ట్యూబ్ ఆపరేషన్ చేసినప్పుడు ట్యూబ్స్ అనేది కొద్దిగా వాపు అవంతా పెద్ద సైజులో ఉంటాయి. సో అప్పుడు ఎక్కువ మేర ట్యూబ్ కట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రెసిడ్యుయల్ లెంత్ అంటే ట్యూబ్ ఎంత మేర మిగిలి ఉంది అండ్ అవి రీఅటాచ్ చేసి ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ ఉందా లేదా అనేది డాక్టర్స్ ఒకసారి చూసి రీఅసెస్ చేస్తారు. అండ్ ఆమెకి వయసు ఎంత, ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయో కూడా చూసి ఇవన్నీ బాగుంటే ట్యూబ్ రీఆపరేషన్ చేయించుకోవచ్చు. బట్ వీటిల్లో ఏమైనా ప్రాబ్లం ఉందనుకో అప్పుడు ట్యూబ్ రీఆపరేషన్ బదులు ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ ఉంటాయండి. డాక్టర్ అలాగే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా ఫ్రెష్ అండ్ ఫ్రోజర్లో ఏది బెటర్ అని చెప్పంటారు? ఈ ఐవీఎఫ్ పద్ధతి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో ఎంబ్రియోని గర్భసంచిలో పెట్టే దాంట్లో 2 పద్ధతులు. ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటే అండాశయాల నుంచి ఎగ్ పికప్ చేసిన నెలే ఎంబ్రియో తయారవుద్ది, అదే నెల బేబీని గర్భసంచిలో పెట్టేస్తే అది ఫ్రెష్ ట్రాన్స్ఫర్. అలా కాకుండా తయారైన బేబీస్ని ఫ్రీజ్ చేసి అంటే విట్రిఫికేషన్ అనే పద్ధతి ద్వారా ఫ్రీజ్ చేస్తాం. ఈ ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోని మళ్ళీ నెలలో పెడితే దాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. సక్సెస్ రేట్స్ వైజ్ రెండిట్లో సేమ్ సక్సెస్ రేట్ ఉంటుంది, ఫ్రెష్ కానీ ఫ్రోజన్ కానీ, ప్రొవైడెడ్ మనం కండిషన్స్ చూసుకోవాలి. ఎవరికైతే గర్భసంచి లైనింగ్ బాగుండి హార్మోన్స్ అన్నీ కంట్రోల్లో ఉన్నాయనుకో వాళ్ళు ఫ్రెష్ ట్రాన్స్ఫర్కి వెళ్ళొచ్చు. ఎవరికైతే హార్మోన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండి గర్భసంచి పొర బాగాలేదు లేదా అండాశయాల సైజ్ పెద్దగా ఉంది అనుకున్నప్పుడు వాళ్ళకి ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అనేది అడ్వైస్ చేస్తాం. డాక్టర్ అలాగే కొంతమందికి అంటే కొన్ని రకాల డౌట్స్ ఉంటాయి, అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీలో పుట్టిన బేబీ అండ్ ఐవీఎఫ్ ఆర్ ఐయుఐలో పుట్టిన బేబీకి అంటే తర్వాత ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా, అంటే వీళ్ళు నార్మల్గానే ఉంటారా అనే డౌట్స్ ఉంటాయి, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చాలామంది ఇది కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే న్యాచురల్ కాకుండా ఐవీఎఫ్లో ఉన్నప్పుడు బేబీకి ఏమైనా అవకరాలు వచ్చే ఛాన్సెస్ ఉందా, బేబీకి అబ్నార్మల్ బేబీస్ వస్తారా, లో ఐక్యూ బేబీస్ వస్తారా అని. సో ఒకటి చూడాల్సింది ఏంటి అంటే ఈ ఐవీఎఫ్ పద్ధతిలో మనం తీసుకున్న ఎగ్ స్పర్మ్ అన్నీ సేమ్. సో మనం చేసే పద్ధతి ఈ ఆర్టిఫిషియల్ మ్యానిపులేషన్ ద్వారా పుట్టిన బేబీస్కి ఎటువంటి సమస్యలు అంటే వాళ్ళకి ఎక్స్ట్రా రిస్క్ ఆఫ్ అవకరాలు అంటే కంజెనిటల్ అనామలీస్ కానీ ఆర్ లో ఐక్యూ రిస్క్ అనేది ఉండదు. అండ్ ఈ ఐవీఎఫ్ పద్ధతి 1978లో ఫస్ట్ చేశారు. ఇప్పటికి ఆల్మోస్ట్ 40 ఏళ్ల ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బేబీస్కి మళ్ళీ పిల్లలు కూడా పుట్టేశారు. సో ఇప్పుడు ఉన్న డేటా ప్రపంచం మొత్తం ఉన్న డేటా చూసినా కూడా ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బేబీస్కి ఎటువంటి జెనెటిక్ సమస్యలు వీటికి అడిషనల్ రిస్క్ లాగా అయితే నోటీస్ చేయలేదు.
డాక్టర్, అంటే వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్న క్లయింట్ మీ దగ్గరకు వచ్చారు, వాళ్ళు ఆల్రెడీ వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ మెడికేషన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో సైమల్టేనియస్గా మీ దగ్గర ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది కూడా తీసుకుంటూ ఉంటారు. ఆ ఎఫెక్ట్ ఏమైనా దీని మీద, ఈ రిజల్ట్ మీద పడుతుందా? పేషెంట్కి మనం కోమార్బిడ్ హెల్త్ కండిషన్స్ చూసుకుంటే ఒకటి వాళ్ళకి బీపీ, డయాబెటీస్, థైరాయిడ్, ఈ 3 అనేది చాలా ముఖ్యం. ఈ 3 సమస్యలు ఏమైనా ఉన్నాయా అండ్ అవి కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది చాలా ముఖ్యం. మనం ఏంటి అంటే ఒకవేళ షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి, అన్కంట్రోల్డ్ ఉందనుకోండి, వాళ్ళకు మనం ఐవీఎఫ్ చేసినప్పుడు డెఫినెట్లీ ఎగ్ క్వాలిటీ అండ్ తయారైన బేబీ అండ్ ఈ బేబీని మనం ట్రాన్స్ఫర్ చేసిన, ఒకవేళ వాళ్ళకి షుగర్స్ కంట్రోల్ కాకపోయినా ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి అబార్షన్ అయ్యే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ బేబీకి అవకరాలు కంజెంటల్ అనామలీస్ వచ్చే రిస్క్ ఉంటుంది. అలాగే థైరాయిడ్ కూడా అన్కంట్రోల్డ్ లెవెల్స్లో ఉన్నప్పుడు చేస్తే మనకి మిస్క్యారేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఆల్రెడీ మీకు నోన్ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి మనం ముందే స్క్రీన్ చేసుకొని వాళ్ళ షుగర్ లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్ చేసుకొని ఐవీఎఫ్ పద్ధతికి వెళ్తే చాలా బెటర్. అది ఈవెన్ మగవాళ్ళ విషయంలో కూడా షుగర్స్ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు వీర్యకణాల క్వాలిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది అండ్ వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ వీర్యకణాల్లో పస్ సెల్స్ అవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ షుగర్స్ ఇవి అని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవే కాకుండా కొంతమందికి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి. సో యూజువల్లీ ఏం చేస్తామంటే నోన్ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు రెగ్యులర్ ఫాలో అవుతున్న మెడిసిన్స్ ఏంటి అనేది మనం ఒకసారి రివ్యూ చేసి ఆ మెడిసిన్స్ ప్రెగ్నెన్సీ సేఫా కాదా చూసుకొని, ఒకవేళ ప్రెగ్నెన్సీ సేఫ్ కాదు అంటే ఆల్టర్నేట్ మెడిసిన్స్ మార్చడానికి వాళ్ళ కన్సర్న్ డాక్టర్స్ని కలిసి అన్నీ ఓకే అనుకున్నప్పుడే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అండ్ ఈ ట్రీట్మెంట్లో కన్సీవ్ అయిన తర్వాత కూడా వాళ్ళు వాడుతున్న మెడిసిన్ డోస్ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. బికాస్ వన్స్ కన్సీవ్ అయిన తర్వాత స్పెషలీ షుగర్, థైరాయిడ్ లెవెల్స్ అన్నీ మళ్ళీ కంట్రోల్ తప్పే అవకాశం ఉంటుంది. సో డోస్ అనేది మార్చాల్సి ఉంటుంది. సో ఇది ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్గా వాళ్ళ ఎండోక్రినాలజిస్ట్, వాళ్ళ కన్సర్న్డ్ ఫిజిషియన్ని కన్సల్ట్ అవుతూ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. డాక్టర్, ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి ఏజ్ లిమిట్ అనేది సర్టెన్ ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే దానికి ఎలిజిబుల్ అంటారా? ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి మనకి గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్స్ ఏంటి అంటే ఏఆర్టీ యాక్ట్ అనేది ఉంది. సో ఈ ఏఆర్టీ యాక్ట్ మనకి December 2021లో పాస్ చేశారు గవర్నమెంట్, ఏఆర్టీ యాక్ట్, సర్గసీ యాక్ట్. దీని ప్రకారం మనం మినిమం ఏజ్ గ్రూప్ ఏంటి అంటే 21, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా 21 అండ్ ఆడవాళ్ళకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 50 ఏళ్ళు, మగవాళ్ళకి 55 సంవత్సరాలు. సో ఈ ఏజ్ లిమిట్స్లోనే మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం. అండ్ ఈ ఏజ్ లిమిట్స్ అనేది చాలా కరెక్ట్గా డిజైన్ చేశారు. బికాస్ 21 ఇయర్స్ అనేది లీగల్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ కూడా. అండ్ అంతకన్నా చిన్న వయసులో ప్రెగ్నెన్సీ నిలవటం వాళ్ళ హెల్త్కి కూడా సేఫ్ కాదు. అట్లే ఎల్డర్లీ ఏజ్ అంటే వయసు ఎక్కువ పడి కూడా ప్రెగ్నెన్సీ నిలవటం వాళ్ళ హెల్త్ మీద రిస్క్ అండ్ డెలివరీస్ కూడా ప్రీటర్మ్ డెలివరీస్ అవి అయ్యే రిస్క్ ఉంటుంది. సో నార్మల్గా కూడా ఐడియల్లీ ఈ లిమిట్స్ 21 to 50 ఇయర్స్ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి 21 to 55. బట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే 40 పైన, 40 పైన, 45 to 50 ఇయర్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా, ఐవీఎఫ్ ప్లాన్ చేస్తున్నా కూడా డెఫినెట్లీ వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉంది, వాళ్ళకి వేరే కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయా అనేది కూడా మనం ఇవాల్యుయేట్ చేసుకొని ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చా లేదా అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. డాక్టర్, ఎవరైతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో వాళ్ళకి సొల్యూషన్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్.